తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు మండలంలో ప్రతి గ్రామాల్లో కొనసాగుతుందని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. మండలం, నియోజకవర్గం, జిల్లా, ఆంధ్రవారీగా గెలుపొందిన వారికి బహుమతులు ఇస్తున్నట్లుగాను చెప్పారు. 5 రకాల గేమ్స్ పెట్టడం జరుగుతుందని, ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను తమ పరిధిలో ఉన్న సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సెక్రటరీ శ్రీనివాసరావు చెప్పారు. బ్యాడ్మింటన్ ఇలాగా జెంట్స్ టీము, లేడీస్ టీము, సచివాలయానికి 2 టీములు చొప్పున 5 టీములు చొప్పున లేడీస్, జెంట్స్ కూడా మొత్తం 10 టీములు సచివాలయానికి, 4 సచివాలయాలకి 4, 5, 4, 10 ఒక 40 టీములు మొత్తం మీద మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని అప్రూవ్ చేయడం ప్రభుత్వానికి పై అధికారులకు పంపడం కూడా జరిగింది. ఈ వేళ ప్రతి ఆ టీంలు ఆడేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఉన్న గ్రౌండ్ని పరిశీలించి అక్కడ కావాల్సిన సదుపాయాలు ఏమి చేయాలి, గ్రౌండ్ ఇంకా చదువు చేయాలా ఏంటి, కొన్ని మొక్కలు ఇవి ఉన్నాయి అవి కూడా కొట్టించడానికి మొత్తం సిబ్బందితో పాటు వెళ్ళి, అలాగే ఈ పంచాయతీలో ఉన్న హై స్కూల్ తాలూకా పీడీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చూసి అక్కడ ఏం కావాలనేది ఎమ్మెల్యేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ నోట్ చేసుకుని ఈ లోపల ఈ 2-3 రోజుల్లో ఆడుదా ఆంధ్ర కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా గ్రౌండ్స్ అన్నీ సిద్ధపరచడం జరుగుతుంది. ఆ ప్రకారం మేము ఈ టీంలన్నీ కూడా మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇక్కడ జరిపి ఇక్కడి నుంచి మనం మండల లెవెల్ తర్వాత కాన్స్టిట్యున్సీ తర్వాత జిల్లా లెవెల్కి, జిల్లా తర్వాత మన స్టేట్ లెవెల్కి టీమ్స్ వెళ్తాయి. ఆ ప్రకారం మనం ఆ ప్రాసెస్లో మనం ముందు బేస్ లెవెల్లో, గ్రామాల లెవెల్లో మనం సచివాలయ పరిధిలో టీంలు రెడీ చేసి మొదలెట్టడం జరుగుతుంది.